ఒంటరిగా యాగానికి వెళుతుంది. అయితే అక్కడ దక్షుడు అతిథుల ముందు తమ కుమార్తెను శివుడిని అవమానిస్తాడు. పిలవకుండా యాగానికి ఎందుకు వచ్చావని, నీకు సిగ్గు లేదా అని పరుష పదజాలంతో కూతురు సతీని తిడతాడు. ఈ అవమాన భారాన్ని తట్టుకోలేని సతీ తన భర్త శివుడు చెప్పినా వినిపించుకోకుండా వచ్చానని, ఇప్పుడు కైలాసానికి వెళ్లి తన భర్తకు తన ముఖం ఎలా చూపించాలి అని తీవ్ర మనోవేదనకు గురై కోపంతో తనలో ఉన్న యాగాగ్నితో స్వయంగా దహనమైపోతుంది. ఆమె దేహ త్యాగం చేసిన చోటున ఆమె జ్వాలాముఖి దేవిగా వెలిసింది. సతీదేవి యాగాగ్నిలో కాలిపోయిందని తెలుసుకున్న శివుడు తీవ్ర దుఃఖంతో పట్టరాని కోపంతో తన జుట్టు నుండి కొన్ని వెంట్రుకలను లాగి నేలకేసి కొట్టాడు. ఆ వెంట్రుకల నుండి వీరభద్ర, భద్రకాళీలు జన్మించారు. వీరభద్రుడు అగ్నిని నాశనం చేసేవాడు అని నమ్ముతారు. ఆకాశమంత ఎత్తున కారు మేఘపు ఛాయతో పదుల కొద్ది ఆయుధాలను ధరించిన చేతులతో ఆవిర్భవించాడు